వై నాట్ 175 ఈసారి 175 అసెంబ్లీ సీట్లకు 175 గెలుచుకోబోతున్నా 25కు 25 ఎంపీ సీట్లు మనవే. ఇవి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ప్రతిధ్వనిస్తున్న ఎన్నికల నినాదాలు. పెత్తందారులపై పోరాటానికి సిద్ధమని ఎలుగెత్తి చాటుతూ ఆ పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. సామాన్య ప్రజలే తన స్టార్ క్యాంపైనర్లని మరోసారి ప్రకటించిన వైఎస్ జగన్ రాబోయే ఎన్నికల్లో గడప గడపకు వెళ్లి ఏం చెప్పాలనే దానిపై కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు నేతలు కదం తొక్కారు. ఊరు వాడ కదిలింది. ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటూ దిక్కులు పిక్కటిల్లేలా, ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినదించాయి. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన రెండో ఎన్నికల సన్నాహక సభ జనజాతరను తలపించింది. అసాధారణమైన అభిమానాన్ని చూపుతూ దెందులూరుకు తరలివచ్చిన జన సునామీని చూసిన వైఎస్ జగన్ వారి ప్రేమ ఆప్యాయతలకు పరవశించారు. వారి ఆశీస్సులను తీసుకుంటూ ర్యాంపుపై నడుస్తూ నమస్కరించారు. వెలకట్టలేని ప్రజాభిమానానికి కృతజ్ఞతలు ప్రకటించారు. ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం. 2019 మే 30న ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాటి నుంచి నేటి దాకా ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఒకటే లక్ష్యం, ఒకటే ధ్యేయం అన్నట్టుగా పనిచేసుకుపోతున్నారు. మేనిఫెస్టో అమలు చేయడమే తన ప్రధానమైన కర్తవ్యమన్నట్టుగా సరికొత్త సంక్షేమ అభివృద్ధి శకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అర్హులైన వారందరికీ నేరుగా లబ్ధి చేకూరేలా వారి ఖాతాల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో చెయ్యని విధంగా ఆర్థిక సాయాన్ని జమ చేస్తున్నారు. లంచాలకు తావు లేకుండా కుల, మత, ప్రాంత రాజకీయాలకు అతీతంగా పారదర్శక పాలన అందిస్తున్నారు. అటు రాష్ట్రాన్ని ఇటు పార్టీని బలోపేతం చేస్తున్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు నేతలు ప్రజల మధ్యన తలెత్తుకుని తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలతో కనెక్ట్ అవుతూ రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తున్నారు. దీనికి నిదర్శనమే దెందులూరు సిద్ధం సభకు హాజరైన కార్యకర్తలు నేతల్లో కనిపించిన అపరిమితమైన ఉత్సాహం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్నది కాబట్టే దెందులూరు సభ కూడా అంచనాలకు మించి సూపర్ హిట్ అయింది. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి లక్షలాదిగా కార్యకర్తలు నేతలు తరలివచ్చారు. అధినేత చెప్పేది సావధానంగా వింటూనే గుండెల నిండా నింపుకున్న అభిమానాన్ని కేరింతల రూపంలో చూపారు.